హాయ్ ఫ్రెండ్స్, లుక్ వేసుకోండి, లైక్ వేసుకోండి. ఈరోజు మనం అడేనియం గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అడేనియం ప్లాంట్. దీన్ని అందరూ బాన్సాయ్ ట్రీ అంటారు. బాన్సాయ్ అనేది ట్రీ పేరు కాదండి, మొక్క పేరు కాదు. అది మొక్కను పెంచే విధానాన్ని బాన్సాయ్ అంటాం అన్నమాట. ఇది చెట్టుని మరగుజ్జుగా ఉంచి కుండీలోనే పూలు కాయలు కాసేటట్టు చేసే విధానాన్ని బాన్సాయ్ అంటారు అన్నమాట. అందరూ దీన్ని బాన్సాయ్ ట్రీ అంటారు, ఎందుకంటే కుండీలో ఉండే పెద్ద మొక్కలా ఉంటుంది. కాండం లావుగా, చూడండి కాండం ఎంత లావు ఉందో, కాండం లావుగా ఉంటుంది. ఆ విధానాన్ని బాన్సాయ్ అనేస్తారు అన్నమాట. ఇది అడేనియం ప్లాంట్, డిజర్ట్ ప్లాంట్ అన్నమాట. అంటే ఎడారి గులాబీ అంటారు దీన్ని. ఇది 200 years వరకు బ్రతుకుతుందండి ఇది. ఇప్పుడు దీనికి ఇవ్వండి సింగిల్ పెటల్. ఇది సింగిల్ పెటల్ అండి. దీన్ని వైల్డ్ ప్లాంట్ అంటారు అన్నమాట. సింగిల్ పెటల్ వస్తుంది, ఒక రేఖ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం డబుల్ పెటల్ ఉండే ఫ్లవర్ తలక కాండాన్ని తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేద్దాం. ఈ గ్రాఫ్టింగ్ చేయడానికి మనకు కావాల్సినవి గ్రాఫ్టింగ్ పేపర్ అండ్ బ్లేడ్, షార్ప్ బ్లేడ్. ఇది చూసారా, ఇది డబుల్ పెటల్ ఫ్లవర్ అనమాట. బట్ ఇంకా అది పూర్తిగా విడవలేదు. విడిస్తే కనుక మనకు డబుల్ పెటల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డబుల్ పెటల్ ప్లాంట్ నుంచి మనం అది కాండం కలెక్ట్ చేసుకుందాం. ఇది డబుల్ పెటల్ ప్లాంట్ అండి, దీని నుంచి కాండం కలెక్ట్ చేసుకుందాం. ఇంతసేపా? ఈ పైన మిల్క్లా వస్తుంది, అది మనం క్లియర్ చేసుకోవాలి మనం టిష్యూ పేపర్తో. ఇప్పుడు దీని నుంచి మనం ఒక పీస్ కలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఒక 3 centimeters కూడా ఉండదు అన్నమాట. దీని మీద పెడతాం అట్లా పర్ఫెక్ట్, కిందన కూడా సమానంగా ఉండాలి. ఈ గ్రాఫ్టింగ్ పేపర్ ఉంది కదా, దీన్ని ఇలా పైన పెడతాం. పైన పెట్టి జస్ట్ ఇట్లా లాగి ఎక్కడ ఈ గ్యాప్ రాకూడదు అనమాట. అయిపోయిందండి గ్రాఫ్టింగ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు తీసామండి. ఇది ఇంతకుముందు గ్రాఫ్టింగ్ చేసింది 15 days బ్యాక్. చూడండి, ఇది చూసారా, ఇది పైన ఇలా రావాలన్నమాట. ఇది చూసారా, ఇది ఆల్రెడీ గ్రాఫ్టింగ్ చేసింది పైన. ఆల్రెడీ ఈ కిందన ఇక్కడ కట్టాం చూసారా, ఈ పైన లీవ్స్ రావాలన్నమాట. కిందన ఏం వచ్చినా సరే మనం తీసేయాలి. 15 days బ్యాక్ మనం కట్టింది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మనం సక్సెస్ అయింది కదా, ఇంకా నెక్స్ట్ మనం అడవి వంగకి టమాటాకి ఎలా గ్రాఫ్టింగ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.